అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించబోయే స్పెషల్ రెసిపీ ఆలూ మేతి కర్రీ. చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి, పుల్కా, రోటీ, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా మెంతికూరని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1/2 కేజీ బంగాళదుంపలకి 2 కట్టల వరకు మెంతికూరని తీసుకోవాలి. తర్వాత ఒక టమాటోని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బంగాళదుంప పీల్ తీసేసుకుని ఇలా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒక 4-5 తీసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 2 ఎండుమిర్చి, 1/2 కప్పు ఆనియన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని అయితే లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ బంగాళదుంప ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాదు, ఒక 70% ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు గరిటతో కట్ చేస్తే కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మెంతికూర కూడా వేసేసుకోవాలి. తర్వాత టమాటో కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, చివరగా పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కారం, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఫ్రై రెడీ అయిపోయినట్టే. టేస్ట్ ఇది చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే, పుల్కా, రోటీ, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఆలూ మేతి కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, రెసిపీ చాలా ఈజీగా అనిపించింది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఆలూ మేతి కర్రీని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.